హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. చింతపిక్కలండి, మైదా పిండితో చేశానండి. గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ కింద పెడితే బాగుంటాయి, కరకరలాడుతుంది. ఇలాగ ఎలా ఉన్నాయని స్టార్ట్ చేద్దామండి. మరి ఇంకా చింతపిక్కలకి అరకేజీ మైదా తీసుకున్నాను. దీన్ని జల్లించుకోవాలి. రెండు పెద్ద స్పూన్లు వాము, లోంజండి ఇది ఒక అరకప్పు, ఒక స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. అర స్పూను సోడా అండి, తిని సోడా వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకో. నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ వేసుకుని కొంచెం వాటర్ ఇలా ఉండి వేసుకుని గొడ్డ వేసుకొని ఇలా గిన్నె బాగుంచుకో. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. నేను 10 నిమిషాలు అయింది కదా, మళ్ళీ ఒకసారి మీద వేసుకుని అది వేసుకుంటాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందాం. పూరి పాముకుందామండి. కొంచెం మైదా పిండి ఇలా వస్తే ఇలా పాముకోవాలి. సేమ్ ఇలాగే గోధుమ పిండితో కూడా ప్రాసెస్. ఇంకొంది నేను ఈ మందాన్ని పామేయాలి, నాకు కోసుకోవాలి. కొంచెం మైదా పిండి చల్లుకొని ఇలా కోసుకోవాలి. మొత్తం అన్ని ఇలాగే చేసుకోవాలండి. నూనె వేడెక్కిందండి. మనం చేసినాం కదా చింతపిక్కలు వేసుకుందాం. కొంచెం కొంచెం ఇలా ఇలా వేసుకోవాలి. జాగ్రత్తగా చేయమని తోలుతుంది. తిరిగేసుకోవాలి. వేగెక్కిపోతాయండి. చింతపిక్కల్లా ఉంటాయని చింతపిక్కలు అంటారండి. ఇలాగే మొత్తం అన్నీ వేయించుకోవాలి. వేగిపోయింది, తీసుకుందాం. మళ్ళీ ఇంకో వాయి వేసుకో. వేగిపోయి తీసుకుందామండి. చింతపిక్కలు రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడగానే మాకు లైక్ చేయండి.